ప్రస్తుతానికి ఆ బస్సులో కూడా ఒకవైపు ఎవరైతే మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నారో ఆ కంకరనంతా కూడా తొలగిస్తూ ఉన్నారు. రెస్క్యూ అయినటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళని చేవెళ్ళ ప్రభుత్వ హాస్పిటల్కి అయితే మెరుగైన వైద్యం కోసం అక్కడికి పంపించారు. కానీ ప్రయాణికులకు సంబంధించినటువంటి ఆ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పులు కావచ్చు, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులన్నింటినీ కూడా వాళ్ళు తొలగిస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క ఘటనలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. అంతేకాకుండా ఒక 9 మంది వరకు కూడా పురుషులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో 15 నెలలు ఒక బాధాకరమైనటువంటి విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తల్లితో పాటే ఆ చిన్నారి కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ బస్సుకు ప్రమాదానికి గురైనటువంటి ఆ బస్సు విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ కంకర ఒక్కసారి మీద పడిన తర్వాత వాళ్ళు తేరుకొని బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళు అంటే వెనక సీట్లో ఉన్నటువంటి ఎవరైతే కూర్చుని ఉంటారో వాళ్ళు సేఫ్గా బయటపడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అటువైపు కూడా మొత్తం ఈ లారీ ఒక్కసారిగా మీద పడిన తర్వాత ఆ బస్సు ఒకవైపు అటు సైడ్ ఒరిగింది. దీంతో అటువైపు ఉన్నటువంటి గ్లాసులు కావచ్చు, అటువైపు బస్సుకు ఉండేటటువంటి ఆ రాడ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ సైతం కూడా ఒరిగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు కనీసం కర్నూలు ప్రమాదంలో కూడా కొంత అగ్నికి ఆహుతి అయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరో చేసినటువంటి తప్పిదం నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ బస్సులో ఉన్నటువంటి ఆ కంకరంతా కూడా తీసేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆ రెస్క్యూ అయితే ముగిసింది. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన క్షతగాత్రులంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ మాత్రం స్థానికులు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్లు ఇక్కడ చూసామని చెప్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. గతంలో కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగినాయా అండి? అంటే ఈ రోడ్డు మీద ఇట్లా మీరు రావాలంటే ఎట్లా అనిపిస్తుంది? భయపడతారా ఏంటి? భయపడకుండా వస్తాం. మళ్ళీ హైవే రోడ్ ఇది 4 లైన్ ఉండాలి, డబుల్ రోడ్ ఉంది అంతే. అయితే మస్తుగా అయితే ఎప్పటికీ అయితే ఉంటుంది. ఈ ఇష్యూ ఎప్పుడు తెలిసింది అమ్మ? ఇప్పుడు ప్రజలు చచ్చారు. ఒక ఎమ్మెల్యే లేడు, ఒక మంత్రి లేదు. మాది వేసుకోవాలి. మేము రేపు పొద్దుగాల వాళ్ళు కోటేస్తాం. ఇప్పుడు ఎట్లా దీన్ని పట్టించుకో ఒకనన్నా పట్టించుకోవాలి కదమ్మా. ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే అంతా అయిపోయినాక వస్తారు. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇందులో? ఎవరు లేరు. మాది ఇక్కడ మేచగూడెం. మీరు ఇక్కడేనా? మాది ఇక్కడనే. అందుకు మేచగూడెం. మేము అందుకు మాట్లాడ ప్రజలు ఎంత నష్టం అయితే వచ్చి చూడాలి కదమ్మా. వీళ్ళు ఇట్లా ఆ పాటోడు వీళ్ళు ఈ పాటోడు మాకు మేడం ఆమె ఎవరు ఇంతకుముందు కూడా ఇక్కడ జరిగినాయి కదా రోడ్డు ప్రమాదం ఇట్లా జరిగినందుకు ఇది మనం ఏమైనా పనులు చేయాలి అందరూ. అందుకంటున్నామా లేకుండా రోడ్డుకి సంబంధించి కూడా ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కదండి. ఈ విషయానికి సంబంధించి అయింది మేడం. అయ్యింది, క్లియర్ అయింది. ఒకరి మీద ఒకరు పెట్టుకొని నిలబడడానికి నడిచింది కేసు. ఇప్పుడు క్లియర్ అయింది. చేయాలి చేయాలి. రైట్. మొత్తానికి ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఈ రోడ్డు మార్గానికి సంబంధించి ఆల్రెడీ ఇది కోర్టులో పర్యావరణ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు వేసిన తర్వాత కూడా ఒక క్లియరెన్స్ వచ్చింది. కానీ రోడ్డు పనులకు సంబంధించి ఇంకా వీళ్ళు స్టార్ట్ చేయలేదు అనేది ఒకవైపు వీళ్ళు స్థానికుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క బస్సు పరిస్థితిని చూస్తే మాత్రం ఒక భయానక వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. ఒక విషాదకరమైనటువంటి ఘటన చెప్పుకోవచ్చు. దాంట్లో అంటే కొంతమంది సొంత అంటే తాండూరు నుంచి పనుల నిమిత్తం వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా మరొక వైపు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటటువంటి వాళ్ళు, కాలేజీలకు వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ప్రమాదపు ఘటనలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆ మృతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అనే దానికి మీద కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఈ బస్సులో ఉన్నటువంటి కంకరనంతా కూడా తొలగిస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఆ డ్రైవర్ కూడా అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైవర్ సీట్ను కూడా మనం చూడవచ్చు. పూర్తిగా నుజ్జు అయిపోయింది. అంతేకాకుండా మరొక వైపు సీట్లన్నీ కూడా పూర్తిగా ఏ పార్టీకి ఆ పాటు ఊడి కింద పడిపోయినటువంటి పరిస్థితులు. అంటే ఇది కంకర చాలా ఒకవైపు లారీ, టిప్పర్ లారీ, అంతేకాకుండా లోడ్తో ఉన్నటువంటి పరిస్థితి. ఈ లోడ్తో ఉన్నటువంటిది ఒక్కసారిగా మనుషుల మీద పడితే కనీసం వాళ్ళు తేరుకోలేనటువంటి పరిస్థితి.